కాల్స్ వస్తున్నాయి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. ఇది దేనికి సంకేతం? మళ్ళీ మెల్లగా కాల్స్ మొదలవుతాయి అన్ని డొమైన్స్ లో, అన్ని టెక్నాలజీస్. సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో మనం బేసిక్ గా ఎప్పుడు మాట్లాడుకునేదే ఎప్పుడు కాల్స్ వస్తాయి, ఎప్పుడు కాల్స్ వస్తాయి, ఈ డొమైన్ లో ఎప్పుడు కాల్స్ వస్తాయి, ఈ డొమైన్ లో ఎప్పుడు కాల్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి రీసెంట్ గా అయితే సైబర్ సెక్యూరిటీ మీద, డెవాప్స్ మీద, సేల్స్ ఫోర్స్ మీద అయితే అన్నిటి మీద కూడా కాల్స్ అనేది, అంటే సైబర్ సెక్యూరిటీ మీద కాల్స్ వచ్చాయి. దాంట్లో కెరీర్ గ్యాప్ ఉన్న, ఎక్కువ 2010 వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అని చెప్పి కొంత కోర్స్ నేర్చుకుంటే మేము తీసుకుంటాం. కోర్స్ నేర్చుకోకపోతే ఎలా ప్లాన్ చేయాలి, ఏంటి తీసుకుంటాం అని చెప్పి డైరెక్ట్ జాబ్ ఆఫర్స్ అంటే రిక్వైర్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ నాట్ ఫ్రమ్ యుఎస్ఏ, సో అదర్ కంట్రీస్ నుంచి క్లయింట్స్ అయితే. అండ్ సేల్స్ ఫోర్స్ నుంచి కూడా మంచి కాల్స్ వచ్చాయి, ఓపెనింగ్స్ వచ్చాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ ఎజూర్ డెవాప్స్ మీద కూడా కాల్స్ ఉన్నాయి. ఎక్కువగా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద అయితే కాల్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్య రిక్వైర్మెంట్స్ అనేవి వస్తాయి. ఇది దేనికి సంకేతం? ఈ మూడు డొమైన్స్, లేకపోతే రేపు టెస్టింగ్ కానీ, లేకపోతే ఇంకొకటి ఏదైనా కాల్స్ వస్తే కాల్స్ వచ్చినట్ట. బేసిక్ ఏంటి అంటే కాల్స్ అనేవి లేకుండా అయితే లేవు, మరి డ్రై అయితే లేవు. కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ రెఫరెన్స్ మీద, అండ్ కొంత తెలిసిన క్లయింట్స్ కానివ్వండి, మాకు ఇంతమంది కావాలండి అని చెప్పి అడగడం కానివ్వండి, ఆ విధంగా మనకి ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. అండ్ చాలా మంది ఏంటి అంటే అసలు కాల్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా అని అడుగుతా ఉన్నారు. డెఫినెట్లీ మార్చ్ నుంచి కొంత కాల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే దీని రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఈ మధ్య వస్తూ ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది నాకు ఈ డొమైన్ లో కాల్స్ ఉన్నాయా, ఇంకొక డొమైన్ లో కాల్స్ ఉన్నాయా, ఈ డొమైన్ లో కాల్స్ ఉన్నాయా అని క్వశ్చన్లు అనేది అడుగుతుంటారు. మీరు కమెంట్ చేయండి, ఈ డొమైన్ లో కాల్స్ ఉన్నాయి, ఎస్ఆర్ నో అనేది. ఒకవేళ ఉంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడదాం. అండ్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ మీద కానివ్వండి, డెవాస్ మీద కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ మీద కానివ్వండి, కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్ గా ఈ టెక్నాలజీస్ లో కాల్స్ అయితే ఉన్నాయి. ప్యాకేజెస్ కూడా ఇనిషియల్లీ తక్కువే ఉంటుంది. విత్ ఇన్ 3 months ఆర్ 6 months లో 3 lakhs మినిమం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది ఏంటి అంటే సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేకపోతే లింక్డ్ఇన్ లో కానీ, లేకపోతే ఈ రెండిట్లో మెయిన్ గా, ఈ రెండిట్లో మాట్లాడేటప్పుడు మనం ఏం పోస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మనకి సంబంధం లేని విషయాల్లో ఎక్కువగా తలదోచుకోండి. ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ కెరియర్ ఆల్సో. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరియర్. అది మీ కెరియర్ మీద ఇంపాక్ట్, బ్యాడ్ కండక్ట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు మనం ఏం పోస్ట్ చేస్తున్నాం ఆన్లైన్, లైక్ యూనో అన్నిట్లో కాదు, సో లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాలో మెయిన్. సో దాంట్లో మనం ఏం పోస్ట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకోండి. సో ఏది పడితే అది షేర్ చేయడం, ఏది పడితే అది పోస్ట్ చేయడం కూడా చేయకండి. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరియర్. అండ్ ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ పీపుల్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఈ వాటిల్లో చేయొచ్చా అంటే, సో మనకేంటంటే 2016 వరకు అయితే సేల్స్ ఫోర్స్ అండ్ డెవాప్స్ మీద జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ సైబర్ సెక్యూరిటీ మీద అయితే 2013 అయినా కానీ దానికి ఒక డిఫరెంట్ యాక్షన్ ప్లాన్ చేసి డెఫినెట్లీ దాని మీద అయితే కూడా మనము ప్లాన్ చేయొచ్చు ఫ్రెషర్ గానే కెరియర్. అయితే ఇక్కడ ఈ మెల్లమెల్లగా క్లయింట్ అప్డేట్స్ అయితే మనకైతే వస్తూ ఉన్నాయి. దాని తగ్గట్టు మనము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వేరే ఆల్రెడీ డొమైన్ నేర్చుకుంటే దాని మీద ఉన్నాయా లేవా అనేది నేను ఒకసారి రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఎన్ని ఉంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.